వెల్కమ్ టు ఫ్రైడే మీడియా. ఇంతకన్నా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి రాదు అనుకున్న ప్రతిసారి కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని జగన్మోహన్ రెడ్డి గారు మరింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర వైఫల్యానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారే అని చెప్పి వైఎస్ఆర్సీపీ కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి కొంతవరకు ఫేమ్ ఉన్నటువంటి నాయకత్వం వరకు అందరూ భావించింది అదే. అందరూ కూడా ముక్తకంఠంగా, ఏకకంఠంగా ఒకటే మాట్లాడుకున్నారు. దీని అంతటికీ ప్రధాన కారణం, ఇంత ఘోర పరాభవానికి ప్రధాన కారణం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని కొంతమంది ప్రధాన నాయకులు బహిరంగంగా కూడా మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్ల ఈ పరిస్థితి దాపురించింది అని చెప్పి బహిరంగంగానే మీడియా ముందు కూడా కొంతమంది మాట్లాడటం జరిగింది. కానీ వీళ్ళందరికీ షాక్ ఇస్తూ, వీళ్ళందరినీ ఆశ్చర్యపరుస్తూ, వీళ్ళందరినీ పక్కకు పెట్టి, వీళ్ళందరి అభిప్రాయాలతో నాకేం పని లేదు, నేనేదనుకుంటే అదే అని గత ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఇప్పుడు పార్టీ అధ్యక్షుడిగా కూడా, అంటే పార్టీ ప్రధాన నాయకుడిగా కూడా అలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కోఆర్డినేటర్గా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని నియమిస్తూ ఆయన ప్రకటన విడుదల చేయడం అయితే జరిగింది. అంటే రాష్ట్ర కోఆర్డినేటర్ అంటే ఆల్మోస్ట్ పార్టీలో రెండో ప్లేస్ అనమాట. అంటే మొదటి స్థానం జగన్మోహన్ రెడ్డి గారు, రెండో స్థానం సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పార్టీకి అన్నీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి. ఇప్పుడు ఏంటంటే మనం గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి దీంట్లో. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు, తర్వాత కొంతమంది వాళ్ళ బంధువర్గంలో కూడా చాలామంది ఉన్నారు. అలాగే పార్టీ ఏది చెప్తే అది చేసేవాళ్ళు. అంటే పార్టీ బూతులు మాట్లాడమంటే బూతులు మాట్లాడేవాళ్ళు, పార్టీ ఆఫీసుల మీద దాడి చేయమంటే దాడి చేసేవాళ్ళు, తర్వాత అసెంబ్లీలో బూతులు తిట్టమన్నా తిట్టేవాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీలో చాలామంది నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ లేని విలువ, గౌరవం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. దీని వెనకాల మర్మం కనుక మనం చూసినట్లయితే గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదనుకుంటే అది, అంటే ఆయన ఏం ఆదేశిస్తే అది ప్రభుత్వ అధికారులతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు దగ్గరుండి చేయించారు. అంటే పూర్తిగా నమ్మిన బంటుగా ఉన్నారనమాట. అంటే దీంట్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయనకున్నటువంటి అనుభవాన్ని కానీ, లేకపోతే ఆయనకున్నటువంటి నాలెడ్జ్ని కానీ ఎటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దకుండా, జగన్మోహన్ రెడ్డి గారు ఏదనుకుంటే అది తూచా తప్పకుండా ప్రభుత్వ అధికారులతో దగ్గరుండి చేయించారు. ఇదే ఈ ఒక్క కారణం చేత ఆయన్ను ఇప్పుడు రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించారని చెప్పి మనకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు ప్రధానంగా ఆయనకి కష్టతర పరిస్థితులు, అంటే క్లిష్ట పరిస్థితులు తీసుకొస్తాయని చెప్పి కొంత వాదన కూడా ఉంది. అంటే గత కేసుల్లో బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఈయన వాటిల్లో ఏదన్నా కన్విక్షన్ పడినా, లేకపోతే బెయిల్ రద్దయినా కొన్ని పార్టీని నడపాల్సిన పరిస్థితులు కొంచెం కష్టంగా ఉంటాయి. కాబట్టి ఈయన ఏంటంటే ఒకవేళ ఈయన జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చినా కూడా, ఈయన జైల్లో ఉండే ఆదేశాలు ఇచ్చినా కూడా సొంత మైండు లేదా సొంత తెలివితేటలు ఉపయోగించకుండా ఆయన ఏది చెప్తే అది చేసే వ్యక్తి ఆయన కావాలి. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేస్తారు కాబట్టి ఆయన నియమించారు అనే వాదన కూడా వినిపిస్తుంది. అంటే ఒకవేళ ఆయన జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు వచ్చినా, ఆయన కొంత కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు వచ్చినా కూడా, ఈ పార్టీ కార్యకలాపాల్లో ఆయన పాలు పంచుకోలేకపోయిన పరిస్థితులు వచ్చినా కూడా, ఒకవేళ వైఎస్ భారతి గారిని ముందుకు తీసుకొచ్చినప్పటికీ కూడా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే పూర్తి లాయల్గా ఉంటారు. ఖచ్చితంగా మేము ఏది చెప్తే అది, అంటే భారతి గారు ఏం చెప్తే అది, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది తూచా తప్పకుండా ఫాలో అవుతారు అనే ఉద్దేశంతోనే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించినట్లుగా మనకు తెలుస్తుంది. మరి ఇక్కడ కార్యకర్తలకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి విలువ ఎవరా? మరి వాళ్ళందరికీ సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద నెగిటివ్ అభిప్రాయం ఉంది కదా అని కనుక ఒక ప్రశ్న కనుక వచ్చినట్లయితే దానికి సమాధానం ఏంటంటే అదంతా కార్యకర్తలు, నాయకులు వాళ్ళ సొంతగా ఊహించుకున్నది. అంటే గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన ప్రతి వ్యవహారం కూడా, ఆయన నడిపించిన ప్రతి విషయం కూడా, ప్రతి వ్యవహారం కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతోనే ఆయన చేశాడు అనేది మనకి ఇప్పుడు ఈ నియామకాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద అపవాదులు నెట్టేసి ఏదో ఆయన కార్నర్ చేసేస్తే జగన్మోహన్ రెడ్డి గారు తెలియకుండా ఇవన్నీ జరిగిపోయినాయి అన్న భావన మన ప్రజల్లో క్రియేట్ అవుద్ది అనుకుంటే అది మీ పొరపాటు. ఎందుకంటే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని కోఆర్డినేటర్గా నియమించడం అనేది ఏంటంటే దాని అర్థం ఏంటంటే మీ కింద స్థాయి కార్యకర్తలు, మీ నాయకులతో నాకు ఎటువంటి పని లేదు, నేను అనుకున్నదే చేస్తాను అనేది జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ మెసేజ్ పార్టీ క్యాడర్కి, కింద స్థాయి కార్యకర్త దగ్గర నుంచి ఒక మాదిరి నాయకత్వం వరకు, ప్రధాన నాయకత్వం వరకు కూడా తెలియపరిచారు. అదే సందర్భంలో బంధువర్గాన్ని కూడా తెలియపరిచారు. ఈ మధ్య బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయనకు బంధువు ఆయనంత మాత్రాన ఇప్పుడు ఆయన పార్టీ వదలకుండా ఆయన ఆపలేకపోయాడు. అంటే ఆ బంధువర్గం అనేది, ఆ బంధుత్వం అనేది ఆయన పార్టీ విడనాడకుండా ఆపలేదు. ఆయన వెళ్ళిపోయి జనసేనలో చేరడం జరిగింది. జనసేన వారు కూడా ఆయన చక్కగా సాధారణంగా ఆహ్వానించి ఆయన పార్టీలో తీసుకోవడం జరిగింది.
ఇవన్నీ పరిణామాలు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు బంధువులను కూడా నమ్మట్లేదనే విషయం మనకు అర్థమవుతుంది. అందుకని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ప్రధానమైన స్థానాన్ని పార్టీలో కల్పించినట్లుగా మనం ఇప్పుడున్నటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు, నేను మొదట్లో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా సాధారణ కార్యకర్త, వైఎస్ఆర్సీపీ కార్యకర్త దగ్గర నుంచి ప్రధాన నాయకత్వం వరకు కాకుండా సాధారణ ప్రజానికాన్ని, అంటే ఇప్పుడు ఏ పార్టీతో సంబంధం లేకుండా ఈ రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్నటువంటి మీడియంగా, అంటే న్యూట్రల్గా ఉండే వ్యక్తుల వరకు అందరినీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఇంతకన్నా ఆశ్చర్యకరమైన, ఇంతకన్నా షాక్ డెసిషన్ ఏది తీసుకోరు అనుకున్న ప్రతిసారి ఇంకో కొత్త డెసిషన్ తీసుకుని మరీ షాకుల మీద షాకులు ఇస్తూ ఆయన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం సజ్జల రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో నెంబర్ 2 స్థానంలో ఉన్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం. బోరగడ్డ అనిల్ కుమార్ అనేవాడు మా పార్టీకి ఏం సంబంధం అండి అసలు? ఎప్పుడన్నా శ్రీరెడ్డి ఎవరండి శ్రీరెడ్డి అసలు? ఆవిడ చెప్పడం ఏంటండి, నాకు తెలియక అడుగుతాను. వాళ్ళు చెప్పడం ఏంటి? మా పార్టీ సభ్యత్వం ఉందా? ఎవరు ఖండించడం ఏంటి? అసలు మా పార్టీకి సంబంధం లేదు, మేము ఎందుకు ఖండించాలి? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్పాను. ఆ రోజున వాడుకుంటే చెప్పేవాడిని నేను. మా పార్టీకి సంబంధం ఏంటి అసలు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా.